హలో అండి, వెల్కమ్ టు కమ్మని వంటలు. ఇవాల్టి స్పెషల్ మ్యాగీ మసాలా నూడిల్స్. రెగ్యులర్గా మ్యాగీని నీళ్ళలో ఉడికించి దాంట్లో వచ్చే మసాలా వేసి తింటాము. కానీ ఇలా వెజిటేబుల్ వేసి చేస్తే గనక కలర్ఫుల్గా కనిపిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్లో బాక్స్ పెడితే గనక ఖచ్చితంగా ఖాళీ చేస్తారు. ఇది చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్. ఇలా నేను చెప్పే విధంగా ట్రై చేయండి. మరీ జ్యూసీగా కాకుండా గట్టిగా అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఇందులో కావాల్సినవి 4 మ్యాగీ నూడిల్స్, మ్యాగీ మసాలా, 4 టీ టేబుల్ స్పూన్ల నూనె, జీలకర్ర, ఆవాలు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, బఠానీలు, క్యారెట్, 1 క్యాప్సికమ్, 4 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు ఇవి కూడా ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. 1 ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్పు పచ్చి బఠానీలు అన్నీ ఒకసారి కలుపుకోవాలి. వీటన్నిటిని ఒక 3 నుండి 4 నిమిషాలు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమాటా ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకొని ఇలా ఒక 3 నిమిషాలు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటాలు మంచిగా ఉడికిపోయాయి కదా. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు ఎక్కువగా వేయొద్దు, ఆల్రెడీ మ్యాగీ మసాలాలో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అలాగే 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 4 మ్యాగీ నూడిల్స్ వేసుకుంటున్నాను కాబట్టి 3 గ్లాసుల నీళ్లు సరిపోతాయి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. నీళ్లు ఇలా మసిలితే చాలు. మ్యాగీని వేసుకోవాలి. మ్యాగీని మొత్తం చిన్న కాకుండా ఇలా సగం చేసి వేసుకుంటే తినేటప్పుడు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇలా 4 మ్యాగీలు వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే అన్నీ విరిగిపోతాయి. తర్వాత మ్యాగీతో వచ్చే ఈ మసాలా కూడా వేసుకోవాలి. మీరు ఎన్ని మ్యాగీ వేస్తే అన్ని మసాలాలు వస్తాయి, అదంతా వేసుకుంటే సరిపోతుంది. ఇలా నెమ్మదిగా కింది నుండి పైకి కలుపుకోవాలి. అప్పుడే మ్యాగీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా 3 నుండి 4 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. మ్యాగీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.